ప్రభుత్వంతో నెక్స్ట్ టైం వీళ్ళు వెళ్ళరు అన్న ఆశాభావం అయితే ప్రజల్లోకి వచ్చింది. ఓ నమ్మకం వచ్చింది. ఈ యూనిటీతో నిరుద్యోగుల పట్ల అన్యాయం జరిగిందని ఓ స్టేజ్ మీద అందరు ఐక్యత చూపించుకొని నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా వీళ్ళు పనిచేయాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అదైతే క్లియర్ కట్గా ఈ ఈ ఈ మీటింగ్తో అయితే, ఈ యూనిటీతో అయితే సిగ్నలైజ్ అవుతుంది. కానీ వాళ్ళు లేట్గా రియలైజ్ అయ్యారు మా మిత్రులు అనేది కొంచెం బాధాకరం. కానీ నెవర్ లేట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ని ముందుకు సాగాలి. బీఆర్ఎస్ నుంచి ఈ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అబద్ధాలు, బీఆర్ఎస్ ఫాల్స్ ప్రామిసరీ నుంచి ఎన్నో వాగ్దానాలు చేసిన బీఆర్ఎస్కి గద్ద దింపడమే లక్ష్యంగా ఈ ఐక్యత చూపించుకుంటూ ఈ అపోజిషన్ పార్టీ ముందుకెళ్ళడం, ఓ రకంగా తెలంగాణ సమాజానికి ఓ రకమైన స్ట్రెంగ్త్ రావడం, ఓ శక్తి రావడం, ఇది ముందు ఇదో విధంగా బలపరుస్తూ వారం రోజులు అల్టిమేట్ ఇచ్చారు. బీఎస్పీ గారు కానివ్వండి, మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగతా సిపిఐ సిపిఎం విపక్షాలు కానివ్వండి, అందరు కలిసి కట్టుగా ఓ అల్టిమేటం అయితే వారం రోజులు ఇచ్చారు. చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ఎప్పుడు నిలబడదండి. ఈ విషయంలో కూడా మనం ఏది సిబిఐ ఎంక్వైరీ అడిగినా, ఈడీ ఎంక్వైరీ అన్నా అది నిమ్మకు నీరేసినట్టు ఏది పట్టించుకోదు. ముందుకు సాగుతుంది డెఫినెట్గా. మనం ఉద్యమం అనేది ఈ యూనిటీతో మేమందరం కలిసి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పే అవసరం ఉంది. ముందుకు వెళ్తాం.